ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పన్నీర్ సన్నగా కట్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలా. ప్లేట్లోకి తీసి పెట్టుకొనేసి అన్ని ముక్కలను అదే బండ్లోనే అదే ఆయిల్లోనే, ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేసుకోలేదు, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లము, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి రెండైనా వేసుకోవచ్చు. కొంచెం రుచికి తగినంత ఉప్పు, కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలా. పాలాకు సన్నగా కట్ చేసుకొని ఒక 4-5 లీవ్స్ అంతే. దానికి బదులు క్యారెట్, క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ బదులు పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. కొంచెం సోయా సాస్ ఒక స్పూను వేసేసి బాగా వేయించుకోవాలా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని వండి పెట్టుకున్న అన్నం కూడా వేసేసి బాగా కలిపేస్తే ఈజీగా టేస్టీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.